హాయ్ అండి, వెల్కమ్ టు ఐషూ సంజు బ్లాగ్స్. ఈరోజు గుంట పొంగనాలు చేశాను. దానికోసం దోసపిండి బ్యాటర్ రెడీ చేసుకోవాలి. తర్వాత గుంట పొంగనాల ప్యాన్ తీసుకొని స్టవ్ మీద ప్రీహీట్ చేసుకొని దాంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేయాలి. తర్వాత దోసపిండి అందులో వేయడమే, అంతే అండి. అలా వేసాక జస్ట్ దాని మీద ఒక క్యాప్ పెట్టేస్తే సరిపోతుంది, మంచిగా బాయిల్ అయిపోతుంది. అంటే అందరూ గుంట పొంగనాలు అంటే అందులో కొంచెం జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ వేస్తారు కదా. బట్ మా పిల్లలు అలా చేస్తే నచ్చరు. డైరెక్ట్గా నేను దోసపిండిలో కొంచెం సాల్ట్ కలిపేసి ఇలా వేస్తాను. చట్నీ వేసేస్తే పిల్లలు మంచిగానే తింటారు. ఒక 2-3 టైమ్స్ ట్రై చేశాను అవన్నీ వేసి, బట్ మా పిల్లలు తినలేదనేసి ఇట్లా జస్ట్ ప్లెయిన్గానే ఇచ్చేస్తా వాళ్ళకి. బోండాలు అనేసి తినేస్తారు మా పిల్లలు. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.